చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురము ఎవరు మీరంతా కలిసి నా జీవితాన్ని నాశనం చేశారు. నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నీ వెనక తోక వల్ల నువ్వు కోతి వైపు చూడండి. అవును, ఈ అవతారంతో బయటికి వెళ్ళావంటే పిల్లలు రాళ్లతో కొడతారు. అయ్యగారు ఎవరైనా బయటకు వెళ్తే షర్ట్ వేసుకుని వెళ్తారు, షూట్ వేసుకుని వెళ్తారు. వీడేంటండి తోకేసుకుని వెళ్తానంటాడు. మీ అందరికి ఏలకోలంగా ఉందా? నేను ఇప్పుడే వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తా. నువ్వు కోతి నోట్లో చేయబెట్టి మా మీద పోలీసు రిపోర్ట్ ఇస్తానంటావేంటి? మీరు పిచ్చి పిచ్చి వైద్యాలు చేయడం వల్లే నాకు ఈ తోకొచ్చింది. చగుడి కూల్, జరిగిపోయిన దాని గురించి ఎందుకు, జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం. జరగాల్సిందే ఉంది అమ్మగారు. గుడికి వెళ్ళి ఇంకో కోతిని తీసుకొచ్చి వీడికి పెళ్లి చేసేయటమే. అవునవును, అలాగే చేద్దాం. ఏలకోలంగా ఉందా? అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. నువ్వే చేసావు. తనేం చేసింది చెగోడి? ఏం చేసిందంటే సార్, వీడికి పిచ్చెక్కినట్టుంది. అందరినీ కలుస్తాడేమో. ముందు తీసుకెళ్లి సర్కస్ కంపెనీలో జాయిన్ చేయి. ఏంటి సర్కస్ లో జాయిన్ చేస్తావా? వద్దులేండి అయ్యగారు, తీసుకెళ్లి కళ్ళు కాంపౌండ్ అప్పు చెప్పేద్దాము. అందరూ 2 చేతులతో అందిస్తే వీడు తోకతో కూడా అందిస్తాడు. కళ్ళు కాంపౌండా? ఒరే వీడు అసలే కోతి, ఆ పైన కళ్ళు తాగాడనుకో నానాకందరు కూడా చేసేస్తాడు. ఛీ, మా పేద రచయిత గురించి ఇలా ఆలోచిస్తారా? పాపం అండి. అక్క, ఇలా వదిలేస్తే ప్రమాదం. ఏదో ఒకటి చేయాలి. అలానే సాటి మనిషిని హింసిస్తారా? నేను ఒప్పుకోను. సరే నువ్వు చెప్పు ఏం చేయాలో. ఏం లేదండి, దూరంగా తీసుకెళ్లి అడవుల్లో వదిలేండి. యావండి, వదిలేటప్పుడు ఓ 10 కొబ్బరికాయలు, ఓ గెల అరటిపళ్ళు కూడా పెట్టేసి రండి. పాపం అండి, పేద రచయిత. అమ్మో అమ్మో అమ్మో, మీరంతా కలిసి నన్ను వదిలించుకోవడానికి ఇంత కుట్ర పడతారా? నేను ఇప్పుడే వెళ్ళి అమ్మగారికి కంప్లైంట్ చేస్తా. వెళ్ళేది నువ్వు. అరే ఆమె వెళ్ళి చేయను పట్టాలా? అలాగే అయ్యారు. బా, గట్టిగా పట్టుకో, గింజుకుంటున్నాను. కళ్ళే ఉన్న కాకులతో పోయి గట్టి పట్టున్నా కనపట్లేదా? అమ్మో ఇంటికి మన ఇంటి భోజనం బాగా పడేసింది. బలంగా ఉన్నాడు ఏంటి? అరే ఎండ్ర తాగుతూ పడతాం. చేత్తో సూర్యుని ఆపలేరు సార్. రోడ్డు కట్టంగా నిలబడి ట్రాఫిక్ కూడా ఆపుతారా? నోరు నేను మూసుకోను. వీడి నోటి మీద వాతలు పెట్టు, అప్పుడు నోరు మూసుకుంటాడు. ఎవరికే పెట్టేది? నన్ను నిప్పు చూడే. ఎవరు పెడతారో తెలుస్తుంది. అమ్మగారు గట్టిగా కట్టేసినానండి. దేవుడున్నాడు రా, నీకు తగిన శాస్తి చేస్తాడు. మొన్న నేను ఇదే మాట్లాడినాను, నువ్వేమన్నావు? అందుకే నన్ను ఇలా చేశారు రా. రేపు నీకు కూడా ఇలాగే ఉంటుంది. నేను నీలా కోతినైతే గొడవ చేయను రా. ఎంచెక్క తాడి చెట్టు ఎక్కేసి కళ్ళు కొండ దింపుకొని తాగేస్తాను. ఇంకా వీడితో మాట్లాడరా, దూరంగా జరుగు. మీ అందరికి దురదగుంటాకు రాసి చీమల పుట్ట మీద పడుకోబెట్టాలి. ఒరే ఎదవా, ఒక సీసా లాగించేస్తే నా ఊళ్ళో నాకే తెలీదు, ఒక సీముకి ఏం తెలుస్తుందిరా? ఒరే ఆవులం, వీడు బయటికి వెళ్లకుండా చూసే బాధ్యత నీదే. అలాగే అయ్యగారు. నువ్వు ఆయుసు వీడికి అరటి పళ్ళు పెట్టడం దగ్గర నుంచి పౌడు పనులు చేస్తే శుభ్రం చేయాల్సింది నువ్వే. అలాగే గారు. రాజ్యం, నాకు తెలుసండి, చగుడికి టీవీ చూపించే బాధ్యత నాదే. కరెక్ట్. ఇక నుంచి కేర్ టేకర్ నువ్వే పద్దు వీడికి. అదేనే కూతురు ఆడిచ్చే ఉద్యోగం కరబట్టుకుని. కట్టేశారు గాని పొద్దున్న మాత్రం నా దగ్గరే ఉంచారు. కోతిలా ఎప్పుడు ఏదో ఒకటి తింటమేనా? నోరు కాలు గుంచుకోవా? ఏడ్సావులే, ఇప్పుడు కోతిని ఏం కాదు నువ్వు. నేను కోతినేంటి, గొప్ప రచయితని. సొల్లు కబుర్లు చెప్పకుండా కూర్చుంటే తిండైనా పెడతాం, లేదంటే మార్చి చంపేస్తాం. చంపేస్తారే, మీరంతా దొంగల ముఠ. వీలైతే నా బాడీలో పార్ట్స్ కూడా అమ్మేస్తారు మీరు. ఈ ఐడియా ఇంకా మా బావకి రాలేదు. నువ్వు చెప్పావనుకో, ఖచ్చితంగా అదే పని చేస్తాడు. నీ కోసం వచ్చి ఈ సాలగుట్లో ఇరుక్కుపోయాను. నువ్వే పెద్ద సాలె పురుగువి. నోరు మూసుకొని పడుండు. పద్దు, ఏం తింటున్నావు? పచ్చి శనగలు తింటున్నా. కావాలా? ఆను. పద్దు, ఇలా చేసి ఆకుకూరలు వస్తాయమ్మా. ఏడ్సావులే. ఏం చేస్తున్నావు? నీ తల్లో పేలు చూస్తున్నా. కదలకుండా కూర్చో. కదలకుండా కూర్చోమని చెప్పానా? ఆగు, 2 పేలున్నాయి. ఏ పద్దు 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 పద్దు
షబ్బబ్బబ్బబ్బబ్బా. అవును ఏం టైగర్ అంత గట్టిగా అరిశారు? వాడికి మూతి ఏం టైగర్ అలా వాసిపోయింది? వీడికి మెల్లగా కోతి లక్షణాలన్నీ వచ్చేస్తున్నట్టున్నాయిరా. ఒరే పద్దు రోకలు పడుతున్న మూతి మీద కొట్టిందిరా, నాకు మాట రావట్లేదురా, హాస్పిటల్ తీసుకెళ్ళండి రా, వీడు మూతంతా ఎలాగైతే పండు చేతిలోకి వచ్చేసింది. ఏంట్రా వీడు? కోతిలా గరుస్తున్నాడు, ఏదో చెప్పాలనుకున్నాడు చెప్పలేకపోతున్నాడు. పరిపూర్ణ కోతి అయిపోయాడురా. కోతులు అయిపోయినాడు, కోతులే కాకుండా బొద్దింకలా గింజుకుంటాడు అయ్యగారు. ఇంకోసారి సెట్టర్లు వేసి ఉంటే ఆడికి కనిపించేస్తాను. అయ్యగారు నా సంగతి సరే కానీ ముందు వాడి సంగతి చూడండి. అవునురా, నేనేం చేద్దాం? అమ్మగారు చెప్పినట్టు అడవిలో వదిలేద్దాము. అమ్మో వద్దురా, వీడు అక్కడ కోతులన్నిటినీ పోగేసి మన మీదకి తీసుకొస్తే భరించలే. మరి ఎలా అయ్యగారు? పోనీ విన్ని మన వీధి చివరి మటన్ కొట్టు మస్తానికి ఇచ్చేద్దామా? వాడు ముక్కలు కొట్టి మటన్ తో కలిపి అమ్మేస్తాడు, ఎవ్వరికి డౌట్ రాదు. ఏంటండి ఎందుకు మళ్ళీ వీడి జోలికి వెళ్తారు? ఒక్కసారి అటు చూడు. ఏంటండి ఇలా ఎర్రగా వాచింది మీ మూతి? వాడు ఇప్పుడు పరిపూర్ణ కోతి రాజ్యం. వీడికి ఇప్పుడు ఫుల్ గా కోతి లక్షణాలు వచ్చేసాయి, మాట కూడా పడిపోయింది. అవునమ్మ గారు, అన్ని సైకిల్తోనే చెప్తున్నాడు. మాట పోయిందా? అంటే వీడు ఇప్పుడు పూర్తిగా కోతిగా మారిపోయాడా? అవునక్క, కోతిలో మారిపోయాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అదే డిస్కస్ చేసుకుంటున్నాం. మేడం నన్ను మటన్ లో మిక్స్ చేసి అమ్మేద్దాం చూస్తుంది మేడం. అయ్యయ్యో, మటన్ ముక్కతో కలిపేసి అమ్మేద్దాం అనుకున్నా. వద్దండి. అంటే నువ్వు ఇప్పుడు వాడి మైండ్ వాయిస్ అన్ని చదువుతున్నావా? వద్దే, వాడు మనసులో మనల్ని తిట్టుకుంటే అవి విని నువ్వు తట్టుకోలేవు. అయితే సరే, ఇంకా చదవు నువ్వు. మేడం ఇక్కడ మీరు తప్ప మిగతా వాళ్ళంతా దొంగన, మిమ్మల్ని తప్ప ఇంకా రాలేను. బాబోయ్, ఈ మైండ్ వాయిస్ బూతులు వినడం నా వల్ల కాదు. నేను వెళ్ళి వంట వండుకుంటా. అయ్యగారు ఇప్పుడు చెప్పండి, విని ఏం చేద్దామా? నేనేదో ఆలోచిస్తాను, నువ్వు పని వీళ్ళు నన్ను ఏం చేస్తారో ఏంటో. చెత్తదవని వీడు చేసే చెత్త పనులకి ఓడలేక చస్తున్నాను. వీడికి కోతి కాదు, ఏను ఖర్చున బుర్రాడు. ఇలా కోతి ఒక లాగబట్టి ఖర్చు పాడేసింది. నేనైతే పొడుచు పాడేసేదాన్ని. ఊరుకోనా? ఊరుకో. నువ్వు ఇట్లాగే మంచిగా ఉంటే నీకు కావలసినవన్నీ అడతాను. నువ్వు ఇట్లాగే గోల చేయకుండా ఉంటే నేను నిన్ను ఉంచుకోను. కాదు, నేను ఎంచుకుంటాను. ఏంటన్నా ఆకలేస్తానదా? ఉండు, తినడానికి ఏమైనా తీసుకొస్తా. ఇదిగో తిను. ఏమైంది? ఏం కావాలన్నా? ఏంటిది? దొంగ సచ్చినోడా, నేను ప్రేమగా పెంచుకుందామని అన్ని పెడుతుంటే నువ్వు అడ్డమైనవని అడుగుతావా? అంటే నీ పని చెప్తాను. అయ్యగారికి చెప్పి నీకు నా టాబ్లెట్ ఏం చేస్తాను. తోలు తీసేస్తాను యాదవా. నేనేం అడిగాను, దానికి ఏం అర్థమైంది? అయినా కొబ్బరి చిప్ప అడిగితే కొట్టేస్తుందేంటి? అంత తేడా. అమ్మా, అవునమ్మా, ఈయన చేసిన నిర్వాకం వల్ల ఓ మనిషి కోట్ల మారిపోయాడు. పాపం పెన్ను పట్టుకుని తిరగాల్సిన పేద రచయిత ఈయన వికృత విజ్ఞానం వల్ల తోగ పట్టుకుని తిరుగుతున్నాడు. చాలా పొడుగైపోయిందమ్మా. ఏంటది?
చంగోడి తోకండి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎవరికి చెప్తున్నావే? మా అమ్మకండి. ఆ, 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 ఏమే ఆడింట్లో ఉన్న విషయం మీడియా చెప్తా ఉంటే మీడియా కాదండి, మా అమ్మకి చెప్తున్నా. పెద్ద తేడా ఏం లేదులే. ఆ ముసల్దానికి తెలిస్తే ఉభయ గోదావరి జిల్లాలో మొత్తం ఊదేస్తుంది. మీ కుటుంబంలో ఎవరూ దేన్ని కడుపులో దాచుకోరా? ఎవరికైనా ఊదేయాల్సిందేనా? అవును, మీరు అలా దాచుకోబట్టి ఇంత పొట్ట పెరిగింది. పాపం అని చూడండి, రోజు రోజుకి పిండేసిన టూత్ పేస్ట్ ట్యూబ్ లాగా ఎలా చిక్కిపోతున్నాడు. హలో, రాజ్యం గారు ఉన్నారండి? ఉన్నారు. మీరెవరు? ప్రొడక్షన్ మేనేజర్ చిరంజీవి అండి. ఏంటి అర్థమవుతాయండి ఫోన్లో? మేడం గారు షూటింగ్ కి ఒక విచిత్ర కోతిని పంపిస్తారు. ఏమే వీడిని షూటింగ్ పంపిస్తానని చెప్పావా? అవునండి, పాప ఇంట్లో ఉండి ఉండి చకుడికి బోర్ కొడుతుంది కదా, షూటింగ్కి వెళ్తే కాస్త రిఫ్రెష్ అవుతాడని. రిఫ్రెష్ కాదే, రచ్చరచ్చ అయిపోద్ది. హలో. హలో, ఇదిగో మీరు అడిగిన కొద్ది పారిపోయింది కానీ కావాలంటే ఒక జూలుకు ఒక పిల్లని పంపిస్తా. సరే ఉన్నాయి. ఏమే ఇంకొకసారి వాడు ఇంట్లో ఉన్నట్టు ఎవరికైనా చెప్తే వాడికి వేసిన టాబ్లెట్ నీకు వేసేస్తా. తిక్క కుదిరిపోదు. నా తిక్క కాదు, ముందు వాడి తిక్క ఎప్పుడు కుదురుస్తారో చెప్పండి. వాడిని ఏం చేయాలో నేను చూసుకుంటాను, నువ్వు సైలెంట్ గా ఉండు. ఓకే, ఈ ఒక్క నైటే ఇంటి టైం, లేకపోతే రేపటి నుంచి షూటింగ్ లో బిజీ చేసేను. పోరా. రా, యానిమల్ ప్లానెట్ పెట్టాలా? నాకు ఎంటర్టైన్మెంట్ కావాలరా. ప్లానెట్ యానిమల్ పెట్టాలా? పెడతా ఉండు. కోతుల గోళ చూడు, కోతులే వస్తున్నాయి చూడు. కొంపదీసిన నమ్మేస్తాడా? కాదంటే అవుననిలే. నవ్వింది మల్లె చెండ, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెలా మజాగా ఛాన్స్, జరుపులో భలే రొమాన్స్, ఎర్రగా సకమిక నీ ముద్దు తీరేదాకా నవ్వింది మల్లె చెండ. ఏం చేస్తున్నారు? థ్యాంక్ యూ మమ్మీ. ఏంటండి జంతు సరసం? జంతు సరసం కాదే, ఈ జంతుకితో విరసం. అర్ధరాత్రి పూట ఈ అర్థం లేని మాటలేంటి? ఈ బంగారాన్ని ఎలా అమ్ముకోవాలో తెలిసిందే. ఎలా అమ్ముకుంటారు? చెప్పను, చేసి చూపిస్తా. బంగారు కోతి కొండ అమ్ముకుంటా ఎక్కువ. ఏంట్రా ఈయన కుప్పి గంతులు వేస్తున్నారు? నువ్వు కానీ ఖర్చవేంటి? దీని అమ్మ జీతం ప్రతిదానికి భయపడాల్సి వస్తుంది. ఏమైతుందో ఏంటో. నీ లైఫ్ సెటిల్ అయిపోయినట్టు. నాకు తెలుసు సార్, ఓ లైఫ్ సెట్ అవుతుందో మీ లైఫ్ సెట్ అవుతుంది అంతేగా. మైండ్ వేసి లైట్ గా నాకు కూడా తెలుసురా. ఏం నా లైఫ్ సెటిల్ అయిపోద్ది అనుకుంటున్నావా? నీ పుణ్యానికి ఇంకో ప్లాట్ కూడా ఎత్తాలరా. వెళ్ళాను కలకత్తా దూరం వస్తున్నారా? వెళ్ళావా? ఏంటి 3 కోతులు కలిసి వచ్చేసి? మీకు ఈ మధ్యన కోతిగోలు ఎక్కువైందిలేండి. రాజ్యం కోతంటే ఏమనుకున్నావే? లక్ష్మీదేవి. బా, కోతంటే ఆంజనేయుడు కదా, లక్ష్మీదేవి అంటావే? అది బయట వాళ్ళకి, మనకు కాదు. మనకి కోతే ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టి. ఈ డీల్ సక్సెస్ కావాలి కానీ చెగోడి నిలువెత్తు ఫోటోని నట్టింట్లో పెట్టి పూజలు చేసేను. నన్ను ఏం చేయబోతున్నాడేనా?
సార్ నాకు చాలా భయంగా ఉంది సార్. వాడు భయపడి చస్తున్నాడు చూడండి. ఏమే మనుషులు మైండ్ వేసి చదువుతున్నావు ఓకే, ఇప్పుడు జంతువులు కూడా చదువుతున్నావా? ఈయన నన్ను జంతువుల్లో జమ కట్టేశాడు. సస్పెన్స్ వద్దు, అదేంటో చెప్పు. హే నాకేదైనా చేసి చూపించడం అలవాటు. ఏం రాజ్యం? అబ్బో గొప్ప అలవాటే. హలో, ఇక్కడ బెల్లం ఎవరు? హలో, ఉత్తి బెల్లం కాదు, బెల్లం భాస్కర్ నేనే. వెరీ గుడ్. మీరు కబుర్ చేసిన ఫ్యాక్ట్స్ నేనే. ఫ్యాక్స్ అదే పేరు? ఫక్షన్ కాదే, ఫాక్స్ అంటే నక్క. మై బ్రదర్స్ నేమ్ ఇస్ ఎర్త్వార్మ్. అంటే వానపాము. పక్క పేరు కేటపీరియా. అంటే దొంగల పురుగు. యాండి వీళ్ళ పేర్లు ఇంత విచిత్రంగా ఉన్నాయి, వీళ్ళ మనుషులండి. మేమంతా యానిమల్ లవర్స్. మాకు హౌస్ లేదు, మేమంతా జూ అని ఉంటాం. అమ్మో, యానిమల్స్ మా 4 fathers. నీకు 4 fathers? 4 fathers. ఓ పూర్వీకులా? నిన్ను చూస్తుంటే తెలుస్తుంది. బావ చెక్కుడిని వీళ్ళకి అమ్మేస్తాడంటున్నా, వాళ్ళు వీళ్ళని వండుకు తినేస్తాడు. నన్ను కాదు పొట్టిదానా, నిన్ను వండుకొద్దిన్నారు. ఈజ్ మంకీ మ్యాన్? అవునండి, మంకీ మ్యాన్. మీకు ఈ మంకీ మ్యాన్ ఎక్కడ దొరికాడు? అనగనగా నా చిన్నప్పుడు. వాట్ ఈస్ అనగా? లాంగ్ లాంగ్ ఏగో మా ఇంట్లో ఒక బొప్పాయి చెట్టు ఉండేది. దానిపైకి కోతుల గుంపు వచ్చి చేరేది. అదెప్పుడండి? మనకు పెళ్లి కాకముందులే, నీకు తెలీదు. ఒక రోజు ఒక గర్భిణీ కోతి మా చెట్టు దగ్గరకు వచ్చి చేరింది. గర్భకోతి అంటే ఏమిటి? ప్రెగ్నెంట్ మంకీ. అది కన్లా కని మా పెరట్లో వీడిని వదిలేసి వెళ్ళిపోయింది. అక్క బాబులో ఇంత నటుబూపచ్చుడున్నాడని నాకు నాకు తెలియదే. ఆ కోతి పిల్లని నీవు పెంచి పెద్ద చేశాం. వాడు ఇంతై అంతై అంతంతై ఇంత అయింది. ఏంటది? తోక. వెరీ హార్ట్ టచింగ్. I buy this monkey. How much? ఇదేనండి. Very cheap. అది సెల్ఫీ దిగడానికి. దీని వెలకట్టలేనిది, అతి విలువైనది, అన్కౌంటబుల్, ప్రీషియస్. అమ్మక తప్పని పరిస్థితుల్లో అమ్ముతున్నారు. ఎంత? అది కూడా మీరు చెప్పండి. 50 lakhs. ఈ పనికి వాళ్ళోడి ఖరీదు 50 లక్షలు. What? అబే లేదు, ఇంకో రక్షిస్తే బాగుండని అంటుందంటే. అయ్యగారు మీరు ఆలను తీసుకొచ్చా. మీరు అల్లమా? ఎవడాడు? అదేంటి అయ్యగారు, మన చెక్కుడిని బాగు చేయడానికి ఏదైనా ఉపాయం ఆలోచించమన్నారు కదా. డాక్టర్ని తీసుకురమ్మన్నారు కదా. వీడు డాక్టరా? ఏం చేస్తుంటాడు? అండర్ గ్రౌండ్ జబ్బులన్నీ నయం చేస్తుంటాడు అయ్యగారు. మన చెక్కోడి బాధ చూడలేక తీసుకొచ్చాను. ఎక్కడ పేషెంట్? పీకుత. ఏం దిక్తవరా? వీడికి ఈయన కరెక్ట్ అయ్యగారు. వాట్? కోతి కరవడం? అదే కోతి తోక ఎత్తితే శీలం కాపాడుకునే దానికి కలిసేసింది. దానికి మా అయ్యగారు వైద్యం చేశారు. దానివల్ల వెనకాల తోక ఇంత పొడుగొచ్చింది. What is saying? Is a man, not a monkey man. వీడేంటి, వీడికి ఇంగ్లీష్ కోతి కలిసింది అయ్యగారు. You cheater. నాలాంటి యానిమల్ లవర్స్ ని చీట్ చేస్తావా? I will give a police complaint. ఈ ఎంట్రీ వల్ల 50 లక్షలు బొక్క. అదంతా తర్వాత, ముందండి పోలీస్ కంప్లైంట్ అంటారు. అది చూడండి. అవదు, ఈయనేదో పీకుతారన్నాడు కదా, పీకించరా? పీకడానికే వచ్చా, పీకుతా. దానికి మీ అందరి సహకారం కావాలి. మేమందరం సహకరిస్తే మనిషి అయిపోతాడా? ఓ, నా కెరీర్ లో ఇలాంటి పేషెంట్లు చాలా మందిని చూశాను. గెటప్ చూస్తే తెలియడంలా పశువుల డాక్టర్ని. యా, అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలి. అంటే మా చగోడిని హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. అవసరం లేదు, అన్ని ఆయుధాలతోనే వచ్చాను. కొంచెం కారం తీసారండి. కారం ఎందుకండి? ఇంగ్లీష్ ఆయుర్వేద వైద్యమే, నీకెందుకో పోయి పట్రా. పీకేస్తా. పేషెంట్ని పట్టుకోండి. పీకేస్తా. పట్టుకోండి. కారం అక్కడ పెట్టమ్మా. అక్కడ చెప్పండి. సార్, ఈ పశువుల డాక్టర్ తో నా ప్రాణాలు తీసేయాలని డిసైడ్ అయ్యారా సార్? కూల్ చకోడి, కూల్. నీకు మాట వచ్చేసింది, అయినా ఆయన కరెక్ట్ గానే కట్ చేశాడుగా, ఇంకెందుకు ఆవేశం? తేడా జరిగితే నేను సంసారానికి పనికి రాకుండా పోతుంది సార్. థ్యాంక్స్ డాక్టర్, ఇది వైద్య శాస్త్రంలోనే మరో అద్భుతం. డీటెయిల్స్ కట్ చేయకుండా చెక్కు నా క్లినిక్ కు పంపించండి. వస్తాను. అమ్మయ్యా,
వీడు మనిషి అయ్యాడు. నాకు బ్యాంకాక్ వెళ్ళి మసాజ్ చేయించుకున్నంత ఆనందంగా ఉంది. ఏంటండి అలా అన్నారు? అలా అన్నాను, నవ్వాను, అంతే కదా. లేదు మీరు కోతలో అన్నారు. నేను కూతురు ఆగండి. ఏంటో రక్తం? ఒరేయ్ చగోడి, ఏం చేసి వచ్చావురా? ఇంత బతిరినన్నా వదలలే కదా, అందుకే గీకేసా. అంటే బాగా కూడా ఇప్పుడు